స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది, ఒక రకంగా నెట్వర్క్లు కూడా పెరిగిపోయినాయి. అదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తరచూ వస్తున్న కంప్లైంట్ నెట్వర్క్ బిజీ, ఫోన్ స్విచ్ ఆఫ్, ఈ ఫోను ప్రస్తుతం ఈ వినియోగదారుడు మీకు అందుబాటులో లేడు, ఈ తరహా. వాస్తవానికి సంబంధిత నెట్వర్క్లు ఏం చేస్తున్నాయి, ఒక రకంగా ఇలాగ సరైన సేవలు అందించకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళ మీద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అయితే ఒక రకంగా ఒక ఏడాది కాలంగా అయితే మాత్రం సెల్ ఫోన్ నెట్వర్క్ సమస్యలు అయితే తీవ్రం అవుతున్నాయి అనేది టెలిఫోన్ రంగ నిపుణులు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాటా 5G నెట్వర్క్లు సేవలు, అలాగే కాల్ క్వాలిటీ ఆఫర్లు, ఈ సిమ్ సదుపాయం, ఇలా వేర్వేరు కారణాలతో చాలామంది సెల్ వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ నెట్వర్క్ సిమ్ కార్డులు వాడుతున్నారు. దాంతో రాష్ట్ర జనాభా కంటే సెల్ వినియోగదారుల సంఖ్య అయితే పెరిగిపోయింది. అధికారికంగా రాష్ట్రంలో 4.15 కోట్ల మంది సెల్ వినియోగదారులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో సిమ్ కార్డును తీసుకొని రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అనేది ఒక అంచనా. దీంతో నెట్వర్క్పై భారం పెరిగి సిగ్నల్ సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు సెల్ టవర్లు పలు రకాలుగా ఉంటాయి. వాటిని సాంకేతికంగా ఫ్రీక్వెన్సీలను బట్టి 2x2, 2x2 ఇలాగ, లేదంటే 4x4x4, అలాగే 8x8x8 ఇలా పిలుస్తూ ఉంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట్లే ఈ మొబైల్ ఆపరేటర్లు మరిన్ని సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఖర్చుకైతే మాత్రం వెనకాడుతున్నారట. ఈ నేపథ్యంలోనే అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇలా కాల్ డ్రాప్, అంటే మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోతూ ఉంటుంది, సిగ్నల్ ఉండదు. మనం బయట ఉన్న రోడ్డు మీద నుంచున్నా అక్కడ సిగ్నల్ అయితే మాత్రం సిగ్నల్ కనిపించదు. సో ఇటువంటి నేపథ్యంలో కాల్ డ్రాప్ సమస్యలపై నెట్వర్క్ కంపెనీలకు జరిమానాలు విధించే అధికారం అయితే ప్రభుత్వాలకు ఉంటుందట. అయితే ఆ దశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అయితే ప్రభుత్వం నుంచి కనిపించట్లేదు. వినియోగదారులు కూడా కాల్ సమస్యలు ఉన్నప్పుడు సర్దుకుపోతున్నారే తప్ప సెల్ సంస్థలకు అయితే ఫిర్యాదు చేయట్లేదు. అలాగే సెల్ సంస్థలు పట్టించుకోకుంటే ట్రాయ్కి ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ సమస్యకు పరిష్కారం దొరకలేదు అనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOTకి ఫిర్యాదు చేస్తే సెల్ సంస్థలు వినియోగదారుల ఇళ్లకు పరుగులు పెట్టి సమస్యను పరిష్కరిస్తాయి. లేదు అంటే ఆయా సంస్థలు ఖచ్చితంగా జరిమానాలు అయితే విధించవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే చాలా కంపెనీలు, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలే, ప్రైవేట్ శక్తులే, వీటి మీద అంటే మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఈ నెట్వర్క్లకు సంబంధించి వాటి మీద అయితే దృష్టి పెట్టట్లేదు. మౌలిక సదుపాయాల విషయంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. వినియోగదారులు కూడా 2-3 నెట్వర్క్ సిమ్ కార్డులు వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక సిమ్ కార్డు నెట్వర్క్ కనుక డ్రాప్ అయితే ఇంకో సిమ్ కార్డు ఇంకో నెట్వర్క్ వినియోగించుకుంటున్నారు తప్ప దాని మీద ఫిర్యాదు చేసే ఆలోచన, ఫిర్యాదు చేసే తీరిక కూడా ఉండట్లేదు. దీంతో సంస్థలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయి అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో మొదలైన చర్చ.